మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు 99.86% పోలింగ్ నమోదైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాల్లో 1437 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏప్రిల్ 2న ఉప ఎన్నిక కౌంటింగ్ చేయనున్నారు. అదే రోజు ఫలితం ప్రకటించనున్నారు రిటర్నింగ్ అధికారులు. అచ్చంపేటలో 100% పోలింగ్ నమోదైంది. నారాయణపేటలో 205 ఓట్లకు గాను 204 ఓట్లు నమోదయ్యాయి. ఉప ఎన్నిక బరిలో 3 అభ్యర్థులు నిలిచారు. బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ బరిలో నిలవగా, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, మరో ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేశారు. ఎవరి వైపు ఓటర్లు మొగ్గు చూపారనేది వచ్చే నెల 2వ తేదీన తేలిపోనుంది. పాలమూరులో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, ఓటింగ్ ఎలా జరిగింది? మహబూబ్నగర్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ముగిసే నాటికి 1439 మంది ఓటర్లు ఉంటే ఓవరాల్గా 1437 మంది ఓట్లు వేశారు. 99% పోలింగ్ కంప్లీట్ అయింది. కేవలం 2 మాత్రమే ఓటుకు గైర్హాజరయ్యారు. వాళ్ళిద్దరు కూడా అనారోగ్యరీత్యానే వాళ్ళు ఓటు వేయలేదని చెప్పి ధృవీకరించారు అధికారులంతా కూడా. సో ఉదయం నుంచి జరిగిన పోలింగ్ ప్రక్రియని కనుక పరిశీలిస్తే ఉదయం 8 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత క్రమక్రమంగా పోలింగ్ పర్సెంటేజ్ అదే పెరుగుకుంటూ పోయింది. క్యాంపులో ఉన్న వాళ్ళంతా కూడా గ్రూపులుగా వస్తూ ఓట్లు వేశారు. మిగతా ఈ ఎక్స్ అఫిషియోకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అట్లాగే ఎంపీలు ఎమ్మెల్సీలు కూడా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి తన ఓటు వేశారు. వేసిన తర్వాత కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అంతకుముందు జర్నలిస్టులతో చిట్ చాట్ నిర్వహించారు. సో ఈ ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి కూడా ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని అట్లాగే యాజిటీస్గా కాంగ్రెస్ పార్టీ క్యాంపుల ద్వారా మిగతా బీఆర్ఎస్ నుంచి చాలామంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో బీఆర్ఎస్లో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ చాలా విధాల ప్రయత్నం చేసింది. కానీ చాలా వరకు జాయినింగ్స్ అయ్యాయి. చాలా మున్సిపల్ పీఠాలు కూడా కాంగ్రెస్ వశమయ్యాయి. అటు మహబూబ్నగర్ సంబంధించి కానీ, కోజికి సంబంధించి కానీ, అట్లాగే మిగతా గద్వాల అట్లా చాలా మున్సిపాలిటీలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 19 మున్సిపాలిటీలు ఉంటే ఎక్కువ మటుకు బీఆర్ఎస్ఏ గతంలో ఉండేవి. మెల్లమెల్లగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమంగా మున్సిపల్ పీఠాలన్నీ కూడా అవిశ్వాస తీర్మానం ద్వారా అవన్నీ కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. సో క్రమక్రమంగా సంఖ్యాబలం పెంచుకుంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి మనీష్ జీవన్ రెడ్డి గెలుపు కోసం వాళ్ళు శతవిధాల ప్రయత్నాలు చేశారు. గ్రూపులుగా వాళ్ళంతా కూడా క్యాంపులకు వెళ్ళడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ధీటుగానే బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థి నవీన్ రెడ్డి బృందం కూడా అటు క్యాంపు రాజకీయాలకు తెరదీశారు. వాళ్ళంతా కూడా దాదాపు వారం రోజుల ముందు నుంచే క్యాంపులో ఉన్నారు. కొంతమంది గోవా, మిగతా వాళ్ళు తమిళనాడు, అట్లా కర్ణాటక, ఈ 3 రాష్ట్రాలు అంటే తెలంగాణ స్టేట్కి నియర్ బై ఉన్నటువంటి స్టేట్లో వాళ్ళు విడిది చేశారు, క్యాంపు రాజకీయాలు చేశారు. అయితే ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు స్ప్లిట్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఇంత జరిగినప్పటికీ కూడా అటు కాంగ్రెస్ కానీ అట్లా బీఆర్ఎస్ కానీ క్రాస్ ఓటింగ్ భయం అనేది వెంటాడుతుంది. అటు క్రాస్ ఓటింగ్ ఎవరికి లాభం చేకూరుస్తుంది, ఎవరికి నష్టం చేకూరుస్తుంది అనేది ఒక ఉత్కంఠ నెలకొని ఉందని చెప్పవచ్చు. ప్రిఫరెన్షియల్ ఓట్లో బ్యాలెట్ విధానం ద్వారా జరిగినటువంటి ఈ ఎన్నికల్లో బ్యాలెట్ నమూనాలో వాళ్ళ అభ్యర్థుల భవితవ్యం అంతా నిక్షిప్తమైంది. ఓట్లు వేశారు. వేసిన తర్వాత సీల్ చేసినటువంటి బాక్సులన్నింటినీ కూడా నేరుగా మహబూబ్నగర్లో బాయ్స్ కాలేజ్లో జూనియర్ కాలేజ్లో ఏప్రిల్ 2వ తేదీన కౌంటింగ్ జరగబోతుంది. ఆ కౌంటింగ్ జరిగేటంత వరకు కూడా ఈ ఉత్కంఠ అనేది క్లియర్గా కనిపిస్తూ వస్తుంది. ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నప్పుడు కూడా కేవలం 2 అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే బలమైన పోటీ కనిపిస్తుంది. సో ఎవరు బయటపడతారనేది మాత్రం చాలా ఉత్కంఠ కనిపిస్తుంది. 2 పార్టీలు అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే ఉన్న సంఖ్యాబలంతో పాటు అడిషనల్గా బీఆర్ఎస్ నుంచి తమ వైపు ఓట్లు పడతాయన్న ఒక ధీమాతో ఉంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా అనేక మార్లు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో మంత్రులతో మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ముందు జరుగుతున్నటువంటి బై ఎలక్షన్ కాబట్టి ఖచ్చితంగా గెలిచి తీరాలి, ఈ స్ఫూర్తితోటి లోక్సభ ఎన్నికలకు వెళ్ళాలన్న ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్న ఒక ధీమాతో మాత్రం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కనిపించారు. అంత మేరలోనే బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కూడా గట్టి ప్రయత్నాలు చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే క్యాంపులో ఉన్నప్పుడు కేటీఆర్తో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇట్లా ముఖ్య నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, అట్లాగే
జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా అక్కడనే ఉన్నారు. వాళ్ళంతా కూడా ఎక్కడ ఓట్లు స్ప్లిట్ కాకుండా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్న సిచ్యువేషన్ కనిపించింది. సో వాళ్ళంతా కూడా గ్రూపులుగా వచ్చి ఇవాళ బీఆర్ సంబంధించిన గ్రూప్స్ రావడం జరిగింది, అట్లాగే కాంగ్రెస్ సంబంధించిన గ్రూప్స్ రావడం జరిగింది. వాళ్ళంతా కూడా ఓట్లు వేశారు. సో ఓట్ల రిజల్ట్ మాత్రం ఏప్రిల్ 2 దాకా వెయిట్ చేయాల్సిందే. ఖచ్చితంగా ప్రిఫరెన్షియల్ 1లోనే గెలవాలన్న ఒక ధీమా మాత్రం కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది. ఎందుకంటే సంఖ్యాబలం 800 మ్యాజిక్ ఫిగర్ 800 వరకు చేరుకోవాల్సింది. ప్రిఫరెన్షియల్ ఓటు ఫస్ట్ ప్రియారిటీ ఓటు ద్వారా గెలవాలంటే మాత్రం ఖచ్చితంగా 800 ఓటు రావాల్సిందే. సో ఆ మ్యాజిక్ ఫిగర్ని చేరుకోవాలంటే మాత్రం వన్ సైడ్గా ఓట్లు పడితే తప్ప రాని పరిస్థితి ఉంది. క్రాస్ ఓటింగ్ ఖచ్చితంగా ప్రభావం చూపి ఉండొచ్చన్న విశ్లేషణ మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. దీంతోపాటు ఒకవేళ ఫస్ట్ ప్రియారిటీ ఓట్లో రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఎలిమినేషన్ పద్ధతి ద్వారా కింది నుంచి ఎలిమినేషన్ చేస్తూ లాస్ట్ ఎవరైతే మ్యాజిక్ ఫిగర్ని చేరుకుంటారో వాళ్ళని విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. సో అన్ని చోట్లలో కేవలం నారాయణపేటలో ఒకరు ఓటు వేయలేదు. మిగతా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 10 పోలింగ్ సెంటర్లో ఇద్దరు మినహా 1437 మంది ఓట్లు వేశారు. సో ఆ ఓట్ల రిజల్ట్ ఏ విధంగా ఉందన్న ఉత్కంఠ మాత్రం దానికోసం ఏప్రిల్ 2 వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్ బాలకృష్ణ, థ్యాంక్ యూ.